హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు నేను వచ్చేసి ఇంకా తోటకూర మసాలా కర్రీ చేశానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. అమృతంలా ఉంటుందన్నమాట. ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆకుకూరలు కూడా చాలా మంచిది కదా మనకి. ఇంకా అయితే ఆకుకూరలు ఏదో విధంగా మనం ఇలా రకరకాలుగా వండుకుని తినాలి. అంటే ఒకే రకంగా మనం తినలేం కనుక ఇలా వండుకుని తింటే ఇంకా అస్సలు అండి ఆ రోజు కూడా అన్నం ఎక్కువ వండుకోవాలన్నమాట. అంత బాగుంటుంది రుచి వచ్చేసి. ఇది వచ్చేసి ఫంక్షన్లో కూడా ఇలా ఈ కర్రీ వేస్తే చాలా బాగుంటుందండి. అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా తోటకూర కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను చాలా రకాలుగా చేస్తాను. ఇంక ఇప్పుడు వచ్చి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ తోటకూర వచ్చేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఉప్పు నీటిలో వేసి కొంచెం సేపు ఉంచేసానండి. ఇప్పుడైతే ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇంక ఇది ఒక పెద్ద ప్లేట్ తీసుకుని ఇంక అందులోనే కట్ చేసేస్తున్నాను. తోటకూర కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇంక అందులోనే కట్ చేసి అయితే ఒక పక్కనైతే పెట్టేస్తున్నాను. ఈ తోటకూర కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఈ వీడియోస్ పెట్టాను కదా, నాకు వచ్చేసి వ్యూస్ ఎక్కువ వచ్చింది దేనికి అంటే తోటకూర కర్రీకి, తోటకూర పొడికండి. చాలా అంటే చాలా బాగా వ్యూస్ వచ్చినాయి అన్నమాట నాకు. అందుకు నాకు తోటకూర తినడం ఇష్టమే. నాకు తోటకూర మంచి పేరు వచ్చింది కదా అని చెప్పేసి ఇంక తోటకూర నాకైతే చాలా ఇష్టపడతాను నేను. నా వీడియోలో మీరు చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. తోటకూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. పొడి కూడా చేశాను, అది చాలా ఉపయోగం అన్నమాట అందరికీ వచ్చేసి. ఆ పొడి ఒకసారి చూడండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ఇంక ఇలా అయితే కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చి మసాలా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చి ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి అయితే నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఒక ఉల్లిపాయ అయితే తీసుకుంటున్నాను. దీనికి ఉల్లిపాయ తక్కువ టమాటా ఎక్కువ వేసుకుంటే కూర మరింత టేస్ట్గా ఉంటుంది. ఇంకా మిక్సీలోనే కదా, అందుకని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇలాగా పేస్ట్ చేసేస్తాం కనుక మనం ఒక్క ఉల్లిపాయ వేసుకున్నామంటే 4 టమాటాలు వేసుకోవాలన్నమాట. అది లెక్కమాట. అలా వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఉల్లిపాయ ఒకటి తీసుకుని టమాటా 4 తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి. అల్లం అయితే నేను వేయట్లేదు. మీకు అల్లం కూడా కావాలి అనుకుంటే మీరు వేసుకోండి. అల్లం వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఒక వెల్లుల్లి వేసుకుంటేనే మాత్రమే బాగుంటుంది. మీకు అలా తినడం ఇష్టమైతే అలా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కారం అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కూరకు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది పేస్ట్ కింద చేసేసుకోవాలి మెత్తగా. చూసారా, ఇలా అయితే పేస్ట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఈ కర్రీకి వచ్చేసి ఇదే మెయిన్ అండి, ఈ మసాలా మెయిన్ మాట. ఇప్పుడు దీనికి వచ్చేసి తాలింపు జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు మాట ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కూర అయితే వండేస్తున్నాను. చూడండి ఎలాగా ఏంటి అన్నది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకో కడాయి అయితే పెట్టేసుకుని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులో వచ్చేసి మనం తాలింపు కోసం పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. నేను అంటే తోటకూర చాలా రకాలుగా చేస్తాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. కచ్చపచ్చగా కాదు, మెత్తగానే పేస్ట్ చేసేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించేసుకోండి. బాగా వేగిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనకు వేగిపోయి ఆయిల్ వచ్చేసి కొంచెం పైకి వచ్చేస్తుంది. మనం వేసిన పేస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట. వేగిపోయి కొంచెం దగ్గరికి అయిపోతుంది. అలాంటప్పుడు మనకు చక్కగా వేగిందని అర్థం. ఇక్కడైతే చక్కగా వేగిపోయింది చూస్తారా. మనం ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాం, మసాలా అన్నీ వేసేసాం. అందుకని మళ్ళీ ప్రత్యేకించి మనం ఏమీ వేయక్కర్లేదు. ఒకసారి ఉప్పు సరిపోతే మాత్రం ఉప్పు వేసుకోండి. కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారా, కారం కొంచెం వేసుకుని ఒకసారి చూసేసుకుని ఇప్పుడే వేసేసుకోండి. చూసారా, మనం ఇందాక వేసిన దాని మీద ఇప్పుడు కొంచెం తగ్గింది కదా, బాగా వేగిపోయింది.
ఆయిల్ కూడా చూసారు ఎంత బాగా పైకి వచ్చేసిందో. ఇలా రావాలన్నమాట. ఇంకా ఎక్కడ పచ్చిదనం ఉండదు, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ తోటకూర అయితే వేసేసుకోవాలి. ఒకసారి కొంచెం వేసేసుకుని మొత్తం అంతా మసాలా అంతా కలిపేసుకోండి. మనం ఇదంతా వేసేలోగా కింద అడుగు పట్టేస్తుంది, అందుకని ఒకసారి కలిపేసుకుని ఆ కింద మసాలా అంతా అలా మధ్యకి తెచ్చేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకుని మిగతాదంతా ఇప్పుడు వేసేయండి. ఇప్పుడు మొత్తం అంతా వేసేసి ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేసేయండి, చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ మీరు చూసారంటే మళ్ళీ వెంటనే మీరు వెళ్ళి తోటకూర తెచ్చేసుకుని వండుకుంటారన్నమాట. అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మీకు ఈ కర్రీ చూడగానే అర్థమైపోద్ది ఎంత బాగుంటుంది అన్నది, మీకు చూడగానే అర్థమైపోద్ది. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే అలా ఉడికించుకోవాలి. చూసారా కొంచెం మగ్గిపోయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం అంతా కలిపేద్దాం. అదంతా వేసినప్పుడు కలిపితే ఏంటంటే మనం కలపలేమన్నమాట, కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, కలపడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు ఇలా కొంచెం మనకి అది మగ్గిపోయి కొంచెం తగ్గిపోయిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి. బాగా అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని అయితే ఉడికించుకోవాలి. ఇది ఎంత సిమ్లో ఉడికిస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. అసలు ఎంత బాగుంటుందంటే గ్రేవీగా అసలు ఈ తోటకూర మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది, తిన్న తర్వాతే కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో, ఏ ఊర్ల నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ పెట్టండి. అంటే నాకు కూడా తెలియాలి కదా, ఎంతవరకు ఏ ఊర్లో వాళ్ళు చూస్తున్నారు అన్నది నాకు కూడా తెలియాలి కదా. అందుకోసం నా కూరకు కామెంట్ పెట్టకపోయినా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది మాత్రం కామెంట్ పెట్టండి. అలాగే యానం నుంచి ఎంతమంది చూస్తున్నారో కూడా పెట్టండి. మా ఊరు వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది కదా. అదే మీది తినాలి మాది తినాలి అని హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అలాగే వేరే ఊర్ల వాళ్ళు కూడా చూస్తుంటే అది ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే ఎంత దూరం నుంచి చూస్తున్నారా అని చెప్పేసి నాకు ఒక ఆనందం ఉంటుంది. ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి, ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఏంటో నాకు తెలియాలి. ఇలా అయితే ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కూర వచ్చేసి మనకి ఎప్పుడైతే ఇంకా అది దగ్గరకు అయిపోయి ఆయిల్ పైకి తేలుతుందో కూర అయిపోయినట్టు అన్నమాట, చాలా బాగుంటుంది. అలాగే లైక్ కూడా చేయండి అబ్బా, ఈ వీడియో కొంచెం మందికి రీచ్ అవుతుంది కదా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా చేసుకుంటేనే కదా నేను పెట్టిన వీడియో మీ వరకు వస్తుంది, నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది అన్నమాట. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారా ఎంత బాగుంది కదా. ఇంకా సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అమృతంలా ఉంటుంది అన్నమాట కూర వచ్చేసి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి తిని కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది, ఎలా టేస్ట్గా ఎలా ఉంది అన్నది. ఇంకైతే నేను ఇవన్నీ ఇంకా బౌల్లోకి అయితే తీసేస్తున్నాను, ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి. ఏ ఊరి నుంచి చూస్తున్నారన్నది కూడా నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి, అస్సలు మర్చిపోద్దు. నేను మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను, ప్లీజ్ పెట్టండి.